నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఎపిసోడ్ ఇప్పుడు చూస్తున్నాం. ఆయన ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి ఎలా తోసివేయబడుతున్నాడు. ఆయన స్వయంకృతాపరాధమా లేదా అలా జరుగుతుందా, ఆయనకు తెలియకుండా జరుగుతుందా, తెలిసే జరుగుతుందా, ఆయన కావాలని చేసుకుంటున్నాడా, ఆయన దిగజారిపోతుంది? స్వయంకృతాపరాధమే సార్. స్వయంకృతాపరాధం అంటారు అక్షరాలు. సో అలాగే ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా కొన్ని వివాదాల్లో ఆయన పేరు స్పష్టంగా బయటకు వచ్చింది. అవును. సో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు, అంటే భువనేశ్వర్ గారిని తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిన వివరణ కానీ, అలాగే ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం అభిమానులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొంత సాటిస్ఫై అవ్వట్లేదు ఆయన మీద కూడా. 100% సార్. సో ఏదో ఒక ఇష్యూ ఉంది. సో వీళ్ళిద్దరూ ఇలా అయిపోవడానికి కారణం అసలు ఏంటంటారు సార్? మంచి క్వశ్చన్ అడిగారు. తెలుసో తెలియకో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ట్రాప్లోకి వెళ్ళిపోయారు. ఎవరు? అల్లు అర్జును, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్. ఓకే. దానికి ఒకరి ట్రాప్లో పోవాలంటే ముందు మనం చేసుకుంటాం. అవి స్వయంకృతాపరాధం అంటారు. అది ఎందుకో నేను చెప్తాను సార్, విడమర్చి చెప్తాను. అల్లు అర్జున్ గారి విషయం అట్లా పెడితే మీరు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడినారు కాబట్టి ఆ విషయం చెప్తాను. వీళ్ళిద్దరూ ఇలా జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లోకి వెళ్ళటానికి కారణం ఎవరై ఉంటారంటారు? అక్షరాల వీళ్లకు పిల్లనిచ్చిన మామగారు. ఓకే. పిల్లనిచ్చిన మామగారు. ఓకే సార్, ఇది ఎదిగేటప్పుడు మీరు ఏ చరిత్రలో ఎవరి పేర్లైనా చూసుకోండి, మైకిల్ జాక్సన్, ఇంకోరో బాబు మార్లే, ఎలాంటి వాళ్ళ పేర్లైనా తీసుకోండి. ఒక్కసారి సక్సెస్ స్టేజ్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని తప్పిదాలు అనుకోకుండా చేస్తూ ఉంటారు. అది లైఫ్ పైన బిగ్గర్ ఇంపాక్ట్ చూపించేస్తూ ఉంటాయి. ఓకే. లాస్ట్ డేస్లో కొన్ని వేల కోట్ల అప్పుతో చచ్చిపోయినాడు మైకిల్ జాక్సన్. ఇలా చెప్తే ఒక సక్సెస్ని చూసిన వాళ్ళు డివైట్ అయిపోతూ ఉంటారు. ఆ కుర్రతనం కావచ్చు, ఏదైనా కావచ్చు, అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీ వచ్చిన ఆ స్టేచర్ కావచ్చు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళ తాతగారి నుంచి వచ్చిన వారసత్వం కావచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడితే సార్ ఒకసారి చూద్దాము. స్టూడెంట్ నెంబర్ 1 మొదలు, ఆది మొదలు మంచి హిట్స్తోనే వచ్చేసాడు. సింహాద్రి ఇలా చెప్పుకుంటూ పోతే మంచి హిట్స్తో వచ్చేసాడు. అసలు ఆ హిట్ పడ్డానికి కారణం ఎవరు? స్టూడెంట్ నెంబర్ 1 తీయాలంటే రాజమౌళి గారు కూడా ఆ రోజు హెసిటేట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి యాక్టర్ లేకనా రోజున చాలా మంది చూసింటారు కదా సార్. ఒక యాక్టర్ని కొత్తగా రావాలంటే పాలిష్ చేయాల్సి ఉంటుంది, ఎంతో పాలిష్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్టూడెంట్ నెంబర్ 1 తీసే టైంకి రాజమౌళి గారు ఎన్టీఆర్తో తీయడానికి కారణం కేవలం ఆ కుటుంబం యొక్క వాళ్ళకున్న పేరు నందమూరి కుటుంబం తీశాడు. ఆయనకు టాలెంట్ ఉంది, స్వతహాగా ఎదిగినాడు. మనం చూసినట్లయితే 2004 ఎలక్షన్స్ టైంలో అసలు మీరు చెప్పారు కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు కొత్తలో సినిమా రంగంలోకి వచ్చినప్పుడు అంత సూపర్ హిట్లు అయిపోవడానికి కారణం ఏంటంటారు సార్? ఇప్పుడు ఎంత టాలెంట్ ఉన్నాయని తొలి సినిమాతో హిట్ కొట్టిన వాళ్ళు ఎంత సార్? 100లో 1-2-3 అరుదు. అంటే వాళ్ళకి అభిమానులు కూడా ఎవరు ఉండరు, మొదటి సినిమా కదా, ఉండరు. మరి ఎలా? రామారావు మనవడు అంట ఆ రోజున ఏది చిన్న ఒక ఐబ్రో నందమూరి అభిమానులు అన్వయించుకుంటారు సార్ ఆటోమేటిక్ గా. అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఓన్ చేసుకున్నారంటారా? 100%. ఆ నెక్ కావచ్చు, వాళ్ళ తాత మాదిరినే లావుగా ఉంది, ఐబ్రోస్ చూడు వాళ్ళ తాత మాదిరినే అంటున్నాడు, కాస్త ఏ చిన్న మూమెంట్ కూడా అన్వయించుకుంటారు. మన ఆంధ్రుల యొక్క సెంటిమెంట్ అలాంటిది. షర్మిలా గారు ఇట్లా అంటూ ఉంటారు. సో ఆయన వాళ్ళ నాన్నతో పోల్చి చూస్తారు ఈ రోజుకి కూడా. అదే వాళ్ళ కొడుకు అది అబ్బలేదేమో అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి. దట్స్ ఏ సపరేట్ సబ్జెక్ట్. ఇక్కడ అంటే ఆయన మొట్టమొదటి సినిమాలు అంత సూపర్ హిట్ కావడానికి నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ముఖ్య కారణం అంటారు. 100% సార్. ఓకే. ఆ రోజున కూడా మనం చూసినట్లయితే ఎవరు పాలిటిక్స్ పట్టించుకునే వాళ్ళు కాదు. బాలకృష్ణ గారు ఆయన పనిలో ఆయన ఉండేవాడు. హరికృష్ణ గారు పార్టీ కోసం ఆయన డెప్త్ రాజ్యసభ ఎంపీగా ఉండడం కావచ్చు, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసేవాడు. అవును. అదే టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారు, హరికృష్ణ గారి కొడుకు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి రావడము, పార్టీ యొక్క ఇంపాక్ట్ బిగ్గరగా ఉంది. ఇది హరికృష్ణ వాళ్ళ నాన్న రామారావు గారు, ఆ యొక్క ఇంపాక్ట్ ఎన్టీఆర్ పైన డిఫాల్ట్గా ఉంటుంది. తర్వాత అతను ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత కాలంలో మనం చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దగ్గరగా ఉన్నారు. 2009 ఎలక్షన్ ప్రచారం కావచ్చు, శతవిధాల ఆ టైంలోనే జూనియర్ ఎన్టీఆర్కి పెళ్లికి ఆయన ఒక పెళ్లి సంబంధం తెచ్చిన దాంట్లో చంద్రబాబు గారిది ముఖ్య పాత్ర. దగ్గర బంధువులు వాళ్ళందరూ జూనియర్ ఎన్టీఆర్తో నార్ని శ్రీనివాస్ కూతురునిచ్చి పెళ్లి చేశారు. ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి. చంద్రబాబు గారికి దగ్గర బంధువు నార్ని శ్రీనివాస్ గారు దగ్గర బంధువు. ఆయన వ్యాపారవేత్త. స్టూడియో ఎన్ న్యూస్ ఉండేది వాళ్ళకి, న్యూస్ ఛానల్ ఉండేది. సో ఆయన భవిష్యత్తు కూడా ఇప్పుడు సార్ సక్సెస్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? పెద్ద పెద్ద హీరోలు అదొక అప్రస్తుతం. కొంతమంది పేర్లు చెప్పాలంటే మన టాలీవుడ్లోనే చూడొచ్చు.
ఇండియా లెవెల్లో ఎదిగినాం అనుకుంటా ఉన్నారు. టాప్ డైరెక్టర్లు కూడా అతకపాతాలని తొక్కబడినారు. ఒక లాస్ట్ 3 సినిమాలు ఫెయిల్ అవడంతో. ఎన్ని రోజులు ఉంటుంది సార్ సక్సెస్ అనేది? సక్సెస్ ఉంటేనే జనం మన దగ్గరికి వస్తారు. అంతే కదా సార్, పరిస్థితులు బట్టే ఉండేది. వెనకటికి ఎట్టుంటుందని చెప్పి ఆయన దగ్గర 1000 కోట్ల ఆస్తులు ఉంది, 100,000 కోట్ల ఆస్తులు ఉంది నారిని శ్రీనివాస్ గారి దగ్గర. ఎన్టీఆర్ గారి భవిష్యత్తు బాగుంటుందని నారా లోకేష్ గారితో సమానంగా ఆయన యొక్క మేనల్లుడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి దగ్గరుండి పెద్దరికంతో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు దాకా బాగుంది. తర్వాత ఏమవుతుందంటే ఈ సక్సెస్లు వచ్చే కొద్దీ మైండ్లో పురుగు తెలుస్తుంది. వాస్తవంగా ఎట్లాంటి వాడికైనా సార్ ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే వాళ్ళ మామగారి చేతల్లోకి వెళ్ళిపోయినాడు. ఓకే, వాళ్ళ మామగారి చేతల్లో. ఎందుకంటే మళ్ళీ పాలిటిక్స్తో పని లేకుండా దూరంగా ఉన్నారు, వాళ్ళ మామగారి చేతల్లో ఉన్నారు. అదే టైంలో కొడాల నాని కావచ్చు, వల్లంనేని వంశీ కావచ్చు, వీళ్ళతో స్నేహం అనేది జూనియర్ ఎన్టీఆర్ని శని తగులుకునేట్టు తగులుకున్నది. భయపడినాడు. అప్పటికే కొన్ని ఉంటాయి కదా సార్ కొన్ని వార్తలు. బాద్షా సినిమా అప్పుడు షూటింగ్ నుంచి బయటకు వచ్చి అయ్యా నాకు వాళ్ళకు సంబంధం లేదు అని ఇట్లా చాలా సార్లు సార్ బయటికి మీడియా పరంగా వచ్చి నాకు వాళ్ళకి సంబంధం లేదు, అప్పుడు ఎప్పుడో అదుర్ సినిమా అప్పుడు మాకు నా కాంటాక్ట్లో ఉన్నాడు, ఈరోజు నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని అన్నిసార్లు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో భాగం ఇది. ఓకే, సార్కి వాళ్ళని పురమాయిస్తాడు. అదేదో ఒక సినిమాలో ఉంటుంది సార్, ఆట ఆడేస్తాను నేను సినిమా అనుకుంటా. వాడు వీళ్ళను మీడియా ముందుకు వచ్చి నన్ను వాడు కొట్టలే అని చెప్పుకోవాల్సి వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఆ మాదిరి తయారు చేసినారు వైసీపీ వాళ్ళు. అదొకటి పక్కన పెడితే ఇది ఎన్ని రోజులు వస్తుంది, చెడిపోతుంది కదా, ఏదో పాత ఊరగాయ చెక్కో పాత కూరలో చెడిపోతాయి అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు మెలుకువలతో అప్పటికప్పుడు ఏం చేస్తున్నాడు, మోహన్ బాబు గారిని, ఇది చంద్రబాబు గారికి మోహన్ బాబుకి అత్యంత దగ్గర సంబంధం, మోహన్ బాబు గారిని కెలిగేసినాడు. అదేవిధంగా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అనే ఆయన సామాజిక వర్గంగాను అభిమానుల పరంగాను బిగ్గర్ ఇంపాక్ట్ సార్. వాస్తవంగా ఉన్నదన్నట్టు చెప్పుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ని రానాయన మా పార్టీలోకి అని అడగంత సీన్ ఆడలేదు, పాడు ఆయన పనులు ఆయన ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ని టచ్ చేయాలా, నందమూరి అభిమానులకి జూనియర్ ఎన్టీఆర్ని దూరం చేయడం ద్వారా కొద్ది వర్గమైన వైసీపీకి చెల్తాది అన్నట్టు ఏం చేస్తున్నాడు, మళ్ళీ శనీశ్వరుల్ని, కొడాల నాని, వల్లంనేని వంశీ ఇట్లాంటి వాళ్ళని నాదే శ్రీనివాసరావు గారు కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు. చెప్తాను సార్, అదేను వాళ్ళని మీడియా పరంగా వచ్చి కిలకడం జూనియర్ ఎన్టీఆర్ని. జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి నాకు సంబంధం లేదని చెప్పుకోవడం, ఈ టెన్షన్లో పడిపోయినాడు ఎన్టీఆర్. స్వయాన వాళ్ళ మామని వాళ్ళ పార్టీలో జాయిన్ చేయించుకున్నాడు. దగ్గరికి తీసింది ఎవరు, జూనియర్ ఎన్టీఆర్ నా అల్లుడు అని చెప్పుకోవడానికి నారిని శ్రీనివాస్ గారికి ఆ పేరు రప్పించింది ఎవరు, స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారు. పుష్ప సినిమా చూశాను ఈ మధ్య, దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, నీకు ఇంటి పేరు లేదు అంటే దాంట్లో వాళ్ళ అన్నకి పుష్ప వాళ్ళ అన్నాన్ని 10 మంది చెప్పుకుంటారు అనేది ఒక డైలాగ్ ఉంటుంది సార్. వాళ్ళ తమ్ముడు ఏదో ఇంటి పేరుతో సంబంధం లే, పుష్ప వాళ్ళన్న ఆ రేంజ్లో ఎన్టీఆర్ వాళ్ళ మామ నాని శ్రీనివాస్ అనే పేరు రప్పించినోడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు నువ్వు వెన్నుపోటు అంటావా ఏదంటావా అని పక్కన పెడితే ఆ వెన్నుపోటు ఎందుకనేది కూడా నేను చెప్తాను. ఆయన అక్షరాల వైసీపీలో జాయిన్ అయిపోయినాడు. ఎందుకు జాయిన్ అయినాడు అనేది చాలా మందికి ఇప్పటికీ ఉన్న డౌట్. ఓకే, స్వయాన జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు టీడీపీ అన్నారు కదా, నారిని శ్రీనివాస్ గారు వైసీపీలో ఎందుకు జాయిన్ అయినాడంటే జూనియర్ ఎన్టీఆర్ కాడ కూడా సమాధానం లేదు. ఎవరు బతుకులు వాళ్ళే సార్, ఎవరు బతుకులు వాళ్ళే వాస్తవంగా. అది ఎందుకంటే 100 కోట్ల డీళ్ళు 1000 కోట్ల డీల్, ఆయన ఒక బిజినెస్ మ్యాను. అది ఎందుకు జరిగిందంటే సార్ విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే దారిలో ఇక్కడ సార్ మౌలాలి కంటే ముందు ఒకటి సార్ గట్కేసరి, అక్కడ మనం చూస్తే పెద్ద కాంపౌండ్ వాళ్ళు ఉంటాయి నారిని అనే పేరుతో. స్వయాన జూనియర్ ఎన్టీఆర్ గారు మామైనటువంటి నాని శ్రీనివాస్ గారు ప్రాపర్టీ. ఇంకా డెప్త్ వెళ్ళి చూస్తే ఆయనకు 1000 ఎకరాలు ఉన్నది తెలంగాణలో. ఆంధ్రాలో భూముల రేటు చాలా తక్కువ. వాస్తవంగా చెప్పుకోవాలంటే తెలంగాణలో కోట్లు వెల చెందుతున్నాయి ఆ రేట్లు. అదేం జరిగింది, మా చంద్రబాబే కదా మా బంధువే కదా అని ఆయన దగ్గరికి పోయినాడు నాని శ్రీనివాసు. అది ప్రభుత్వ భూములు, వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వ భూములు. అందులో కొన్ని కలిసినాయి అంటారు. అదే సార్, దాన్ని ఏం చేస్తారంటే దాన్ని డీకేట్లు పెట్టుకోవడం, దాన్ని డెప్త్ లాజిక్స్ నాకు వాస్తవంగా అది సపరేట్ సబ్జెక్ట్. అది గడ్డ భూములు అయ్యి కొన్ని కలుపుకొని ఆక్రమించారని అంటారు. ఆక్రమించి దాన్ని ఏం చేశాడు, రెగ్యులరైజ్ చేసేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇక్కడ రెగ్యులరైజ్ కోసం చంద్రబాబు నాయుడు గారి కాడికి పోతే నాయన నేను ఎటువంటి సహకారం ఇను అని కరాఖండిగా ఆయన చెప్పేశాడు. ఇలాంటి పనులు ఆయన చేయలేడు. అంతెందుకు సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత శత్రుత్వం, ఇంత పైశాచికత్వంగా చంద్రబాబు పైన అసెంబ్లీలో కూడా ఈయన్ని హీనమానంగా తిట్టించడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే వాళ్ళ రాక్షసత్వం మనస్తత్వం అలాంటిది. ఇదంతా ఎట్లాంటి అంటే 2000 చంద్రబాబు గారు సీఎంగా ఉన్న సమయంలో 2003 అనుకుంటా అది. ఆ టైంలో స్వయాన 35 లక్షలు అప్పు ఉన్నది, నాయన ఈ ఇల్లు కానీ అమ్మేస్తే నాకు డబ్బులు వచ్చాయి నా అప్పులు తీర్చుకుంటానని అప్పటి ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు గారి దగ్గరికి పోయినాడు.
అది ఏది గవర్నమెంట్ ప్రాపర్టీ, ఈయనకి ఏదో రెంటల్కో పాడ ఇచ్చింటారు, దాన్ని అమ్ముకుంటాను ఆయన కాడిపోతే గవర్నమెంట్ ప్రాపర్టీ నేను అది నాకు చేయడానికి అవ్వదు ఏమనుకోవద్దు అయినా ఆయన సున్నితంగా తిరస్కరించాడు. అది పెట్టుకున్నారు సార్ ఆ రోడ్ నుంచి అక్కసి. అప్పుడు జీవో ఇష్యూ చేసి అది రెగ్యులరైజ్ చేశారు, ఆయన అమ్ముకొని అప్పులు తీర్చుకున్నాడు వైఎస్ఆర్. అది నాకు ఒక జీవో ఇచ్చి స్పెషల్ కేసు కింద వైఎస్ఆర్ గారిని కన్సిడర్ చేసి ఒక జీవో ఇష్యూ చేసి ఆ ల్యాండ్ని రెగ్యులరైజ్ చేశారు. దాన్ని నమ్ముకొనే వైఎస్ఆర్ గారు ఎలక్షన్లో చేసిన అప్పుల్ని తీర్చుకున్నారు. అప్పుడు అంటే అప్పులు కూడా మునిగిపోయి తినటానికి కూడా లేని స్థితిలోకి వచ్చేసింది ఆ కుటుంబం. ఓకే. సో చంద్రబాబు గారి పుణ్యం అంట అప్పుల నుంచి బయటపడ్డారు. తర్వాత ఇక అందరికీ తెలిసిందే వాళ్ళు దోపిడీ చేసి వైఎస్ఆర్ హయాం నుంచి లక్షల కోట్లు దోపిడీ చేసుకున్నారు. ఇవాళ అసలు ఆంధ్రాలోనే దాదాపు 26 జిల్లాల్లో 32 ప్యాలెస్లు, విశాఖపట్నంలో రుషికొండ ప్యాలెస్, అలాగే హైదరాబాద్లో లోటస్ పాండ్, బెంగళూరు మైసూర్ రాజా ప్యాలెస్ 33 ఎకరాలు అయితే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ 38 ఎకరాలు. 38 ఎకరాలు 400 గదులు అంట కదా సార్. 400 గదులు ఇక చెప్తారు చాలా గదులు ఉంటాయని. సో ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చారు. ఇక అది వదిలిపెట్టండి. అసలు అప్పులు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్న వైఎస్ఆర్ కుటుంబం ఇవాళ లక్షల కోట్లకే అధిపతులు అయిపోయారు. వాళ్ళు చేసిన వ్యాపారాలు లేవు, ఏం లేవు. సరే అది పక్కన పెట్టండి, ఈ విషయానికి రండి. అది ఆ విధంగా అంటే 1 సంవత్సరం పాటు అది సాగింది సార్. అది రాజశేఖర రెడ్డి గారి విషయంలో కూడా అంటే పూర్వాపరాలు చూసుకోవాలి కదా, అది గవర్నమెంట్ ల్యాండ్ ఏదని ఆ కసి పెట్టుకున్నారు. అదే విధంగా నారిని శ్రీనివాస్ గారికి ఆయన సపోర్ట్ చేయాల, ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన సబ్జెక్టే రాంగ్ సబ్జెక్టు, అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేయనంటే చేయననేసాడు. ఇది మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయినాడు. ఎవరు? నారిని శ్రీనివాస్ గారు, అక్షరాల ఎన్టీఆర్ గారి మామ. పోయి ఏం చేసినాడు, బయటికి ప్రచారం వీళ్ళు అంటే వాళ్ళు అనేది ఇంకా 10 మాటలు మాట్లాడారు సార్. సోషల్ మీడియా వైసీపీ గురించి చెప్పిందే. అప్పట్లో గుంటూరు సీటు కూడా ఇస్తాడు, అక్కడ పోయినప్పుడు గుంటూరు సీటు ఇస్తానని చెప్పి దగ్గరికి పిలిచాడు, ఏదో ఒక బిస్కెట్ ఇవ్వాలి కదా అని. దానికి ఆయన చురుగ్గా పనిచేశాడు. మోహన్ బాబు గారు కూడా అదే చంద్రబాబు నాయుడు గారిని ప్రెస్ మీట్లు కూడా పెట్టాడు. ఆ రూట్ లో మోహన్ బాబు గారు ఒక రూట్ లో, ఈయన ఒక రూట్ లో ఇదొక సామాజిక వర్గాన్ని దూరం చేయాలని విషం కక్కారు క్లియర్ గా. ఆగి రోజులకి ఏమైంది, ఆయనకి సీటు కూడా ఇవ్వకుండా ఎగరగొట్టేశాడు గుంటూరు సీటు. అవును. కానీ బయటికి ఏ విధంగా ప్రచారం చేయించారంటే ఈ నారిని శ్రీనివాస్ గారిని ఎన్టీఆర్ గారు దగ్గరుండి పంపించాడు వైసీపీకి. ఈయన పోలేక టీడీపీ పైన కోపంతో ఎన్టీఆర్ గారు నారిని శ్రీనివాస్ గారిని అక్కడ పంపించారని చెప్పి అట్లా మళ్ళీ బయటికి రప్పించారు. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి పడతాయి అని చెప్పి ఒక ఆశతో కుట్ర చేసినట్టు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఈ అల్లు అర్జున్ గారి విషయంలో కూడా అదే చెప్తాను. వీళ్ళ కానీ మరి నిజంగా ఎలక్షన్స్లో తెలుగుదేశం అభిమానులు కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంకు ఏమన్నా మళ్ళీందంటారా? జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసారా సార్? కనీసం ఒక 2 అయినా పడింటాయని నేను అనుకోను సార్. 100లో 2 కాదు, ఆ 1 అనేది కూడా పడిందని నేను అనుకోను. మీరు సోషల్ మీడియానే ప్రాతిపదికగా తీసుకుంటే మీరు 100 ఛానళ్ళు చూడండి, దాంట్లో వాళ్ళు పెట్టే కామెంట్స్ ఏదైనా ఉంటే ఎన్టీఆర్ని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా అయ్యా నేను ఎన్టీఆర్ అభిమానిని కానీ నా ఓటు టీడీపీకే, ఓకే, దాన్ని మీరు ఎటు పక్షంలో చెల్చలేరు. ఎన్టీఆర్ గారు కాదు, నేను చెప్తున్నా సార్, వాస్తవంగా ఉండేది చెప్పనా, టీడీపీ పచ్చ జెండాను వదిలి ఈ కార్యకర్తలు ఎక్కడికి పోరు, అంత అభిమానం. 100%. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇదే విధంగా అల్లు అర్జున్ గారి విషయం చూస్తే వాళ్ళ మామైనటువంటి కంచర్ల మొన్న ఎలక్షన్ లో కూడా మీకు ప్రూవ్ అయింది, ఎవరు కూడా అసలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వైఎస్ఆర్సీపీకి ఓటేసిన దాఖలాలు ఎక్కడ ఎప్పటికీ మారారు సార్, ఇప్పటికీ మారరు సార్. అదే విధంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంకి వస్తే ఎన్టీఆర్ గారి విషయంలో ఏ విధంగా జరిగిందో అదే విధంగా అల్లు అర్జున్ గారి మామ విషయంలో ఈయన తీసుకునే కార్నరు వేరే విధంగా పోర్ట్రేట్ అయిపోయింది. ఓకే. ఈయన తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నాడు, అల్లు అర్జున్ గారు మామ కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎవరు వీళ్ళ పిల్లనిచ్చిన మామ స్నేహారెడ్డి వాళ్ళ నాన్న. ఇక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కాంగ్రెస్లోనే ఉంటారు వీళ్ళందరూ, ఈ రెడ్డి గారులందరూ. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీడియా పరంగానే ఓపెన్గా చెప్పినాడు ఎన్నోసార్లు. ఎవరు ఖమ్మం జిల్లాకు సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నాకు రాజశేఖర రెడ్డి గారు గురువు, వాళ్ళ కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డితో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, దీంట్లో ఏ అబద్ధాలు లేవు,
అని స్నేహపరంగా చెప్తాడు. ఈ మధ్య ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, అమరావతి రాజధాని అయితే మాత్రం మాకు అసలు ఏ డోకా ఉండదు, మా తెలంగాణకి వైజాగ్ రాజధాని అయితే మాకు పోటీగా ఉండేదని అమరావతి మీద కూడా విషయం కక్కారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరులని లేదా వ్యాపారవేత్తలని ఈ యొక్క లాబింగ్ చేసే వాళ్ళు అసలు సపోర్ట్ చేయడు సార్. ఏది ఓపెన్గా ఉంటుంది ఆయన వ్యవహారం. అట్లా కాకుండా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం పదుల సంఖ్యలో జైలుకి తీసుకుపోయినాడు కదా. ఎన్నిసార్లు 40-50 ఏళ్ళ నుంచి ఈ యొక్క రాజకీయ చరిత్రలో లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, అదేవిధంగా ఇది సార్ ఇతను చనిపోయినాడు కదా ములాయం సింగ్ యాదవ్, వీళ్ళ మాదిరిలో వందలు కేసులు భుజాన వేసుకొని జైలుకి వెళ్ళడానికి లేదు. నిన్న మొన్న ఇండియా నెంబర్ 1 బెస్ట్ సీఎంగా కూడా ఎన్నిక అది వచ్చింది చంద్రబాబు గారిది. ఆ విధంగా ఈ యొక్క ఈయనకి రాఘవ అనే పేరుతో ఒక కంపెనీ ఉంది, రాఘవ ఇన్ఫ్రా పొంగులేటికి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మేజర్ ప్రాజెక్ట్స్లో ఈ యొక్క రాఘవ ఇన్ఫ్రా అనేది కీలక పాత్ర పోషించేది. మెయిన్ ప్రతిదీ ఈయనకే వచ్చేది కాంట్రాక్ట్ ప్రాజెక్టులు, హెవీ ప్రాజెక్ట్స్ ఈయనకే వచ్చేది కాంట్రాక్ట్స్, ఆంధ్ర ప్రాజెక్టులు అన్నీ. అవును. ఓకే సార్, ఏ మాటకా మాట అంటే రాజకీయం అనేది పక్కన పెట్టేస్తే ఇక్కడ మనం మాట్లాడే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎట్లుంటుందంటే వాళ్ళ యొక్క బిజినెస్ కానీ వాళ్ళకునే డబ్బులు కానీ జనాలు ఆటోమేటిక్గా ఎన్నుకోబడతారు. వాళ్ళకునే పరివారంలో ఆ యొక్క బలం ఉంటుంది. దానికి రాజకీయంతో వాళ్ళు గెలుస్తున్నారు కానీ ముడిపెట్టి చూడలేం రాజకీయానికి అతీతంగా. సో ఇతనికి బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో. అందువల్ల ఇట్లాంటి రెడ్డి గారు ఇదే కోవలో ఈ యొక్క చంద్రశేఖర్ రెడ్డి సేమ్ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ కాంగ్రెస్ లో ఎదగడం ఈ రెడ్డి గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో లాలూచీలు చేసుకోవడం. ఓకే, ఈ యాంగిల్లో. ఇంకా ఇది వేరే సబ్జెక్ట్ సార్. అల్లు అర్జున్ గారికి ఇట్లాంటి శని పడడానికి కారణం కూడా ఆడ నంద్యాలకు వచ్చి రాజధాని లేని రాష్ట్రం మంది. అవును, ప్రతి ఒక్కరు అయ్యా మీరు ఎప్పుడు వేస్తున్నారు అయినా రైతు భరోసాలు ఎప్పుడు వేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కే దానికోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. మాకు రాజధానితో పనిలే, ఇంకొక డెవలప్మెంట్తో పనిలే, ఈ గుంతల రోడ్లతో ఏది పనిలే. ఆయన 5,500 అట్లా ఎప్పుడైనా బటన్ నొక్కితే 2-3 నెలలు గడిచిపోతుంది, లేదా ఆ రోజు 10 రోజుల్లో గడిచిపోతుంది. ఆ యొక్క పిచ్చితనంలోకి వెళ్ళిపోయినారు జనాలు. ఓకే, అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా, ప్రేరేపించే విధంగా ఈయన పార్టీకి ఈయన ఎలక్షన్లు అనేది పక్కన పెట్టేసి పెద్ద హీరో అయిపోయినాడు, ఆయన పని ఆయన చూసుకుంటే సరిపోయిండు. ఆ యాంగిల్లో చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారిని అది ఆ యొక్క మెచ్యూరిటీ పెరిగింది అనుకోవచ్చు. చాలా దూరంగా ఉన్నాడు సార్. ఎందుకు లేరా స్వామి అని ఈయన ఇప్పుడు చూస్తున్నాడు ఆ ఎదుగుదలంతా. అందుకు ఆ కొత్తది అనుకోవచ్చు, ఆ యొక్క పిల్ల శాస్త్రాలు అనుకోవచ్చు, ఏదైనా కూడా. అదేం చేశాడు, వచ్చి ఆడ సపోర్ట్ చేశాడు. నీకు కేవలం టీడీపీయా, జనసేన, వైసీపీనా ఈ కాదు, ఆడ జరుగుతుంది ప్రజలకు జరుగుతున్న అన్యాయం. ఒక అరాచకవాది ఏళ్తున్నాడు రాష్ట్రాన్ని, 6 చీకట్లకి తోసేసినాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని. అంత ఇబ్బందికర పరిస్థితుల్లో నీకు తోక లేకుండా మీ మామగారికి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం పోయి సపోర్ట్ చేయాల. మీడియా ముఖంగా ఒక్క మాట కూడా జనసేనకి సపోర్ట్ చేయండి అనే మాటలా. చిరంజీవి గారు అక్షరాల గంటా శ్రీనివాస్ గారు వీళ్ళందరినీ పక్కన పెట్టుకొని జనసేనకు సపోర్ట్ చేయండి, మా తమ్ముడు సపోర్ట్ చేయండి అన్నాడు. పెద్ద హీరో వాళ్ళ మామను చూసైనా తెలుసుకోవాలి కదా సార్. అసలు అది కూడా కాదు, కనీసం ఆంధ్రాలో ఇంత వ్యాపారం జరుగుతుంది అల్లు అర్జున్ సినిమాలో కూడా. సో ఆంధ్రాకి అమరావతి కూడా లేకుండా అయిపోయింది, రాజధాని కూడా లేని రాష్ట్రం అయిపోయింది, దిక్కుమొక్కు లేని రాష్ట్రం అయిపోయింది అని కనీసం ఆయనకు ఆలోచన ఉండుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అలా అంటించుకునేవాడు. శని అంటించుకొని వచ్చాడు సార్ అడిగి పోయి. ఓకే, అక్కడ పోయి ఆ శని అంటించుకొని వచ్చాడు. అదొక మనం డేట్ చూసినట్లయితే ఆ రోజు 11 గంటలు పోయినాడంట అక్కడికి. సారీ, మే 11వ తారీఖు పోయినాడంట. ఆయన అరెస్ట్ అయింది లేదా ఆవిడ రేవతి గారు చచ్చిపోయింది, ఇవన్నీ 11వ తారీఖులు ఉన్నాయి. ఆ శని జగన్మోహన్ రెడ్డికి వచ్చింది 11. ఆ శని ఆడ అంటుకునింది. ఏం చేస్తే పోతుందో తెలియదు, నాకు బాధగానే ఉండదు. తెలుసో తెలుగు తప్పులు జరిగినాయి. ఆంధ్ర గురించి కనీసం ఆలోచించలేకపోయాడు ఆయన. విచిత్రం సార్, మూర్ఖత్వం అనుకోవాలి. ఏంటంటే నా చిన్ననాటి స్నేహితుడు అంటాడు, నా భార్యలకు బంధువులు అంటాడు, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అంటాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ ముఖ్యమా, ఒక రాష్ట్రం ముఖ్యమా? ఆ రాష్ట్రం నీకు వేల కోట్ల ఆదాయాన్ని ఇస్తుంది కదా ఏపీ. అదే కదా సార్. ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసే ఆయన ఒక ఎమ్మెల్యే అక్కడ గెలుస్తాడు, అది ఎవరిపైన ఇంపాక్ట్ పడుతుంది? ఒక రాష్ట్ర అభివృద్ధి పైనే కదా సార్. 175 మంది ఎమ్మెల్యే. అల్లు అర్జున్ సపోర్ట్ చేశాడని కర్మకాలి జగన్మోహన్ రెడ్డి గెలుచుంటే అది కదా రాష్ట్రం అంతా. అదే విధంగా ఇప్పుడు మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారు ఈ రేంజ్ లో అంత స్ట్రెంగ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి సరిపోయింది. అల్లు అర్జున్ గారు మాట నిజం అనుకొని
లేకుంటే అల్లు అర్జున్ గారు చూసి ఎవరైనా ఓట్లు వేసానంటే ఆ. నువ్వు నీ పరిధి ఎంత, నువ్వు పెద్ద హీరో అనుకున్నావు. అలాగే కొడాలి నాని చెప్పినట్టు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అల్లు అర్జున్ చెప్పాడని చెప్పి అందరూ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసేసి ఉంటే అల్లు అర్జున్ అభిమానులు రాష్ట్రం సర్వనాశనం అయిపోయేది. ఎవరో వేయలేదు జగన్మోహన్ రెడ్డికి. అవును. వీళ్ళు జూనియర్ అభిమానులు వేయలేదు, ఇక్కడ అల్లు అభిమానులు వేయలేదు. ఆఖరికి వీళ్ళ పరువులు పోయినాయి అంతే. అవును సార్, ఇది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏంటంటే రాజకీయ చైతన్యం ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ. ప్రతిదీ తెలుసు. సేమ్ ఈయన చెప్పింది పవన్ కళ్యాణ్ గారిని దాటి, చిరంజీవి గారిని దాటి ఈయన చెప్పింది అక్షరాల ఒక 2 ఓట్లు 3 ఓట్లు కూడా పోయింటాయని నేను అనుకోను. మొత్తం ఇంపాక్ట్లో అది పొరపాటు. నేను కేసీఆర్ కదా దేశకి నేత అన్నట్టు, ఈయన ఇంటర్నేషనల్ హీరో అయినాడు కరెక్టే వాస్తవంగా, కానీ అదొక పిల్ల శాస్త్రాలు చేసినకూడదు. చెప్పినా కదా సార్, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలే ఒక అధపాతాలను తొక్కబడినారు. నువ్వు చెప్పే చిన్న మాట కూడా ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి మెచ్యూరిటీ పెంచుకొని ఇంకైనా బాగుండాలి. మీరు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే పిల్లనిచ్చిన మామూలే ఈ మొత్తానికి కారణం. ఈ చంద్రశేఖర్ రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా వాళ్ళ కుటుంబ జగన్మోహన్ రెడ్డి గారితో లాలూచి. ఈయన్ని ఎప్పుడైతే ఈ స్నేహారెడ్డి గారిని పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి ఈ మొదలైపోయినాయి. ఓకే, లైనింగే మారుతుంది. అంటే మెగా కుటుంబాన్ని చీల్చాలని ఒక పక్కన, నందమూరి కుటుంబాన్ని చీల్చాలని ఒక పక్కన, నందమూరి నారా కుటుంబాన్ని వేరు చేయాలని ఒక పక్కన, జగన్మోహన్ రెడ్డి కుట్రలు ప్రజలు తెలుసుకున్నారు. ఇవన్నీ భయంగా ఉండదు సార్, ఇప్పుడు ఇంక ఎట్టాటి చేస్తాడు అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కూటమి ప్రభుత్వం చాలా మంచి చేస్తుంది. ఆయన ఏదో రీసెంట్గా పర్యటన చేస్తా ఉన్నట్టున్నాడు. గుంతల రోడ్లు పూడ్చడము, పులివెందుల్లోనే వేములపల్లి ఏదో విలేజ్ ఉందండి, ఆయన సొంత గ్రామం జగన్మోహన్ రెడ్డి గారిది. అవును, అక్కడ కూడా రోడ్లు బ్రహ్మాండంగా వేశారు. సరేలేండి సార్. సో ఏదైనా కానీ వీళ్ళిద్దరూ ఈ శనిగ్రహాన్ని చుట్టుకోవడానికి కారణం పిల్లనిచ్చిన మామూలు అంట. అవును, ఓకే అండి. ఇంకైనా వాళ్ళు జాగ్రత్తతో మెచ్యూరిటీతో వ్యవహరించాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.